జననాయకుని జన్మదినం రోజు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ప్రజా గొంతుకగా ప్రజా సమస్యల పట్ల రాజ్యాంగ పరిరక్షణకై తను చేస్తున్నటువంటి పనికి ఇవాళ తన అత్యంత ప్రియమైనటువంటి ప్రజానాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా పిసిసి ఆధ్వర్యంలో మహేష్ అన్న నాయకత్వంలో గాంధీ భవన్లో పెద్ద ఎత్తున డాక్టర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ రక్తదాన శిబిరం మొదలుపెట్టారు. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది. అగైన్ ఈ ఇయర్ కూడా బ్లడ్ డొనేషన్ చేశాము. సో ప్రజలకి మంచి చేయాలన్న ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకుని యొక్క నాయకత్వాన్ని పెంపొందించాలని, మా నాయకుడు కలకాలము ఆరోగ్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో భావి ప్రధానమంత్రిగా మేము తనని భావిస్తున్న సందర్భంలో భగవంతుడు మరింత తనకి ఆయుష్ని పెంచి ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోదీకి ధీటుగా నరేంద్ర మోదీ చేసే అటువంటి ప్రజా వ్యతిరేక పనులకు ధీటుగా తను పోరాడడానికి మరింత శక్తి తనకి ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే గాంధీ భవన్లో ఇవాళ ఒక ఆహ్లాదకరమైనటువంటి దినంగా పండగ పర్వదినంలాగా అన్ని రకాలుగా అన్ని అనుబంధ సంఘాల డిపార్ట్మెంట్ల నుంచి కూడా కేక్ కటింగ్స్ అయి ఉండొచ్చు, పండ్ల డిస్ట్రిబ్యూషన్ అయి ఉండొచ్చు. అలాగే ఇవాళ ఉద్యోగులకు నిరుద్యోగ యువతకి స్కిల్డ్ పర్సన్స్కి ఉద్యోగ కల్పన విషయం ఉండవచ్చు. ఇవాళ అది కూడా జాబ్ మేళా కూడా గాంధీ భవన్లోనే మహేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. కాబట్టి కాంగ్రెస్ అంటానే ఎప్పుడు ప్రజలతో ఉంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజల పక్షమే అనేది మరోసారి ప్రూవ్ అయింది. ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఇవాళ పిల్లలకి కావాల్సినటువంటి స్కూల్ కిట్స్తో పాటుగా ఇవాళ ఎల్బీ స్టేడియం సాక్షిగా ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థను సమూలమైన మార్పుకు తీసుకెళ్తున్న సందర్భంగా అది కూడా మా నాయకుని యొక్క జన్మదినం రోజు జరగడం అన్నది శుభదాయకము. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తాము. ఆ బాలల భవిష్యత్తు కోసము భావితర నాయకుని జన్మదినం రోజు జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాలని, సక్సెస్ చేయాలని కోరుతూ, ముఖ్యంగా ఈ ఈ అవకాశం కల్పించినటువంటి సోదరులకు ముఖ్యంగా డాక్టర్ రాజుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరింతగా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడడానికి రాహుల్ గాంధీ గారికి మరింత శక్తిని ఇవ్వాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే ఆర్జీ.